అమ్మాయిలని క్రూరంగా చంపే ఒక సైకో కిల్లర్ ప్రేమలో పడితే ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉండబోతుంది? షాడో లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తే అతనితో సంతోషంగా ఉంటుందా లేదా అతని క్రూరత్వానికి బలైపోతుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ ని ఆదరిస్తారని కోరుతున్నాను. మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రోమో తీసుకొచ్చాను. ఆలస్యం చేయకుండా ప్రోమో చూసేద్దామా? కథలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ది షాడో. కొన్ని రోజులుగా ముంబై సిటీలో దాదాపు 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న అమ్మాయిల వరుస దారుణ హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్య కేసులని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ విక్రమ్ రాథోడ్. మన స్టోరీకి హీరో. విక్రమ్ రాథోడ్ ఒక యారెగెంట్ అండ్ హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్. 30 ఇయర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అతను. ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. నేరస్తులకి రాథోడ్ పేరు వింటేనే దడ పుడుతుంది. అతను చేసిన ఎన్కౌంటర్లకి లెక్కే లేదు. ఇప్పటిదాకా అతనికి అప్పగించిన కేస్ ఏదైనా సాల్వ్ చేయకుండా దోషులని వదిలేసిన హిస్టరీనే లేదు. అతను రూల్స్ పెడతాడు కానీ ఆ రూల్స్ పాటించడు. ఆ హత్యలని చేస్తున్న సైకో కిల్లర్ పేరే షాడో. పేరు తగ్గట్టే ఎవరికీ కనపడడు. తను చంపే మనిషిని నీడలా వెంటాడి వేటాడతాడు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. అతడ్ని చూసిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో ఉండరు. షాడో ఎంతటి క్రూరుడో అతను చంపిన అమ్మాయిల డెడ్ బాడీలని చూస్తేనే అర్థమవుతుంది. ఆ డెడ్ బాడీస్ చూసిన ఎంత ధైర్యం ఉన్నవారికైనా భయంతో వణుకు రాక మానదు. అతను చేసే హత్యలతో ఎవరికో మెసేజ్ ఆర్ వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటుంది. హీరోయిన్ ఫోరెన్సిక్ రీసెర్చ్ స్టూడెంట్ డాక్టర్ షాన్వి రాథోడ్ 20 ఇయర్స్ అమ్మాయి. తను చాలా క్యూట్ గా, జోవియల్ గా ఉంటుంది. తన మామయ్యతో కలిసి అల్లరి పనులు చేస్తూ, తన పేరెంట్స్ కి దొరికిపోయే టైంకి తను ఎస్కేప్ అయ్యి తన మామయ్యని ఇరికించేసేది. సైకో కిల్లర్ షాడో అందమైన మన శాన్విని చూసి లవ్ లో పడితే, తను ఇష్టపడిన శాన్వికి షాడో ప్రపంచలో ఎవరూ చేయనటువంటి వింత ప్రపోజల్ చేస్తే, దానికి శాన్వి రియాక్షన్ ఏంటి? అంత వింతగా ఎలా ప్రపోజ్ చేశాడు షాడో? అదే టైంలో శాన్విని హీరో రాథోడ్ కూడా ఇష్టపడితే, అతడు తన మనసులో మాట శాన్వికి చెప్పగలడా? షాడో ప్రపోజల్ చూసిన విక్రమ్ రాథోడ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? షాడోని రాథోడ్ పట్టుకోగలడా? షాడోని పట్టుకోవడంలో శాన్వి పాత్ర ఉంటుందా? లేదా అతని ప్రేమకి లొంగిపోతుందా? మీకు కనుక ఈ ప్రోమో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీలాగే ఎవరికైనా ఇట్లాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉంటే వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది. దీనితో పాటు మీకోసం మరొక స్టోరీ కూడా తీసుకొస్తాను. దాని ప్రోమో కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాను.